హలో ఫ్రెండ్స్, జెండాపై కపిరాజు. ఓ సరే, చెప్తాను అసలు విషయం. మనమందరం భగవద్గీత చదువుతూ ఉంటాం. భగవద్గీత అనగానే పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం మధ్యలో కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి మధ్యలో తీసుకువెళ్ళి గీతోపదేశం చేస్తాడు. మరి ఆ గీతోపదేశం చేస్తుంటే ఆ విద్యార్థులు ఎవరు? ఆ గీతని మొత్తం శాంతం విన్న వాళ్ళు ఎవరెవరు? మనకు వెంటనే సంజయుడు గుర్తుకొస్తాడు. సంజయుడికి దివ్య దృష్టి వేదవ్యాసుడు ప్రసాదిస్తాడు. వేదవ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టితో సంజయుడు ఆ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఉంటాడు, యుద్ధం రంగంలో ఏమేమి జరుగుతుందో. సో భగవద్గీత కూడా లైన్ బై లైన్ ప్రతి వర్డ్ కూడా సంజయుడు వాళ్ళ రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడికి మొత్తం తెలియపరుస్తాడు కదా. చూడండి, మొత్తం భగవద్గీత నేర్చుకొని కూడా అతను ఎలా ప్రవర్తించాడు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇంకెవరెవరు వినింటారు? ఆకాశంలో పక్షులు, వెరీ గుడ్. ఇంకా గుర్రాలు, ఏనుగులు, సిపాయులు, ఎన్నో వినింటాయి కదా. ముఖ్యంగా ఎవరో చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఇంకెవరు వినింటారు? నేను స్టార్టింగ్ లో చెప్పాను, జెండాపై కపిరాజుని. కపిరాజు హనుమంతుడు, ఆంజనేయుడు జెండా మీద ఉన్నాడు కదా. వరం ఇచ్చాడు కదా అర్జునుడికి, పాండవులకు వరం ఇచ్చాడు కదా, యుద్ధంలో మీకు నేను రక్షిస్తానని చెప్పి. సో అర్జునుడు కూర్చున్న రథాన్ని రథసారథి శ్రీకృష్ణుడు అయితే, జెండా మీద నించున్న వ్యక్తి హనుమంతుడు. సో ఆంజనేయుడు కూడా శ్రద్ధగా వింటాడన్నమాట. ఏమంటారు ఫ్రెండ్స్? కరెక్టే కదా.